అప్పుడు కోర్టు స్టే ఉందని చెప్పి అలా వదిలేసారు, కలెక్టర్ మధ్య వదిలేసారు. నేను వచ్చాను, హైకోర్టు హైకోర్టులో మాట్లాడుతున్నాను అమ్మాల్సింటే ఏమవుతుంది, జడ్జిగా మంచిగా వీడిపోతుంది కదా, నెయ్యి జాగ్రత్తగా ఉందని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహణ చేయడం జరిగింది. వాళ్ళు కంటెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ జడ్జి గారు వచ్చి ఏదైతే ఆర్డర్ ఇచ్చారు ఆ జడ్జి గారు వచ్చారనమాట. ఆ జడ్జి గారితోనే వచ్చిన 2 నెలల తర్వాత ఆ వార్తలు ఇక్కడ ఇచ్చి పైకి ఇచ్చి ఒక దండ ఇచ్చి వారికి కొబ్బరి కూడా పొడిచామన్నమాట. నేను దిగిన చెప్పాను, మీరు స్టే చేశారు మీరు కదా కంటెంట్ వస్తుంది జాగ్రత్త మనం చూసుకుందంటే తర్వాత లక్కీగా ఏమైపోతుంది, వెళ్ళి 3 రోజులు హైకోర్టుకి వెళ్ళి 3 రోజే ఇక్కడ కూర్చొని 3 రోజులు ఆ కేసు కూడా కొట్టేశాడు ఆయన స్టే పెట్టాడని చెప్పాడు. అట్లాగా మనకి వస్తున్నాం అది చేసుకుంటాడు. ఎవరు చేసుకుంటాడు హనుమాచారి చెప్తాడు అన్నారు ఒకసారి, వినరో భాగ్యం ఇచ్చు కదా, ఏం చేస్తాడు ఇచ్చు కదా ఏమయ్యా ఏం చేస్తుంది ఏమీ లేదు. ఏదో దేవాలయం సంజాయం అందుకే అక్కడికి మా శక్తి గురించి ఎవరు తెలుసా వాళ్ళంతా కూడా పూజలు చేయడం, యోగక్షేమార్థం యోగక్షేమార్థం అని చెప్పేసి ఆ సంకల్పం పూర్తి చేయడం, ఆ సంకల్పంతో పూర్తి చేయడం అనేది